నమస్కారం. ఈరోజు మనం కాస్త వింతగా అనిపించే ఒక కథ గురించి మాట్లాడుకుందాం. వింతే అయినా ఇది నిజంగా జరిగిందండోయ్! దాని పేరే దొండకాయ ఉదంతం. వినడానికే చాలా విడ్డూరంగా ఉంది గదా. అంటే ఒక కూరగాయ కూర, అది దొండకాయ కూర, ఒక జంట విడిపోవడానికి కారణం అవగలదా? ఇదేదో నేను ఊహించి అడుగుతున్న ప్రశ్న కాదు. అవును, విన్నది నిజమే. మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఇది జరిగింది. కేవలం దొండకాయ కూర కారణంగా ఒక జంట విడాకుల దాకా వెళ్ళిపోయారు. ఇంతకీ ఇంత చిన్న విషయం అంత పెద్దది ఎలా అయిందో, అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దామా? ఒక కొత్త జంట. వాళ్లకి అప్పుడే పెళ్ళయింది. ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటుండగానే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అసలు సమస్యేంటంటే, ఆ అమ్మాయి వాళ్ళమ్మగారికి తన కూతురు అలా అత్తమామలతో కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండటం మొదట్నుంచే అస్సలిష్టం లేదు. నా కూతురు ఎందుకు వాళ్లకి సేవ చేయాలి, ఎందుకు వండి పెట్టాలి అనే ఒక ఆలోచనన్నమాట. ఈ అసంతృప్తే అసలు గొడవకి కారణమైంది. ఇక తన కూతురిని ఎలాగైనా సరే ఆ ఇంటినుంచి బయటికి తీసుకురావాలని ఫిక్స్ అయిపోయారావిడ. దానికోసం ఒక పద్ధతి ప్రకారం పని మొదలుపెట్టారు. ఆమె వాడిన ఆయుధమేంటో తెలుసా? మామూలు ఫోన్ కాల్. ప్రతిరోజూ కూతురికి ఫోన్ చేసేవారు. చాలా ప్రేమగా, అమాయకంగా అడిగేవారు, అమ్మా ఈరోజు ఏం కూర చేశారు అని. వినడానికి చాలా మామూలు ప్రశ్నలానే ఉంది కదా. తల్లి కూతుర్ని ప్రేమగా పలకరించినట్టే ఉంది. ఆ అమ్మాయి కూడా నిజాయితీగానే చెప్పేది. మొదటిసారి అడిగినప్పుడు దొండకాయ అమ్మా అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగినా మళ్ళీ అదే సమాధానం. ఎందుకంటే వాళ్ల పెరట్లో దొండపాదుందన్నమాట. దాంతో తరచుగా అదే వండుకునేవారు. ఇక్కడే అసలు ప్లాన్ బయటపడింది. తల్లి వెంటనే, ఏంటమ్మా ఎప్పుడడిగినా దొండకాయనే అంటావ్, మీ అత్తగారికి దొండకాయ తప్ప ఇంకేం వండటం రాదా అని కాస్త విటకారంగా కూతురు మనసులో ఒక విషపు ఆలోచనను నాటారు. చూసారా, ఇది ఒక్కరోజుతో ఆగిపోలేదు. ప్రతిరోజు ఇదే పని. రోజు ఫోన్ చేసి ఇలాంటి మాటలే చెప్పి నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కూతురి ఆలోచనల్ని మార్చేయడం మొదలుపెట్టారు. దీన్నే మనం ఒక రకమైన కోచింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద తేడా వచ్చిందో. ఒకప్పుడు తల్లిదండ్రులు, అయ్యా మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, చాలా గారాబంగా పెంచాం అని చెప్పేవారు. కాని ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఏమాత్రం తేడా వచ్చినా సరే వెంటనే ఇంటికి వచ్చే, అన్నీ మనం చూసుకుందాం అని ధైర్యం చెప్పి పంపిస్తున్నారు. చూసారా, ఈ మార్పే ఇలాంటి జోక్యాలకు కారణమవుతుంది. సరిగ్గా 6 నెలలపాటు ఈ నెగటివ్ కోచింగ్ అలా కొనసాగింది. ఇంకా రోజు ఒకే మాట విని విని ఆ అమ్మాయి కూడా మెల్లిగా తన అత్తగారిమీద, ఆ కుటుంబం మీద ఒక రకమైన విరక్తి వచ్చేసింది. చివరికి ఆ కోచింగ్ సక్సెస్ అయ్యింది. ఒక చిన్న దొండకాయ కూర విషయం చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద గొడవయింది. అంతే, ఆ అమ్మాయి భర్తతో గొడవబడి పుట్టింటికొచ్చేసింది. తల్లి అనుకున్నది సాధించారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. పుట్టింటికి వచ్చాక కొన్ని రోజులకి ఆ అమ్మాయికి అసలు విషయం అర్థం కావడం మొదలయింది. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. ఈ టైంలైన్ చూడండి, కథ మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. పెళ్లైన మొదటి 6 నెలలు తల్లి నుంచి రోజు కాల్స్. ఫలితం విడిపోవడం. ఆ తర్వాత మరో 6 నెలలు గడిచాయి. పుట్టింట్లోనే ఉంది. అప్పుడు ఆ అమ్మాయికి ఒక రకంగా జ్ఞానోదయం అయ్యింది. తన తల్లి అసలు ఉద్దేశమేంటో క్లియర్గా తెలిసిపోయింది. ఒకరోజు ఇంక తట్టుకోలేకపోయింది. ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళింది. అంది, అమ్మా, నా భర్త బంగారపు దొండకాయలాంటోడు. ఆయన చాలా మంచివాడు. దొండకాయ వండితే నాకేంటి, వేరే ఏదైనా వండితే నాకేంటి? రోజూ ఫోన్ చేసి నా బుర్ర పాడుచేసి నా కాపురాన్ని చెడగొట్టింది నువ్వే అని గట్టిగా నిలదీసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్లీ తన భర్త దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ల కాపురం మళ్లీ నిలబడింది. హమ్మయ్యా! కాని ఈ కథ మనందరికీ ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. దీన్నే ఇంగ్లీష్లో పేరెంటల్ ఓవర్ యాక్షన్ అంటారు. అంటే తల్లిదండ్రులు అవసరానికి మించి జోక్యం చేసుకోవడం. చూడండి, పెళ్లయ్యాక కలిసి ఉండటమనేది ఆ భార్యాభర్తల బాధ్యత. మధ్యలో తల్లిదండ్రులు వచ్చి ఆ బాధ్యతను తీసుకుంటే వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు తప్ప కూర్చును మాట్లాడుకోరు. మరి దీన్నుంచే మనం తీసుకోవాల్సిన సలహా ఏంటి? సింపుల్. పెళ్లైన పిల్లల విషయంలో ఇరువైపులా తల్లిదండ్రులు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోకూడదు. వాళ్లని వాళ్ల సమస్యలు పరిష్కరించుకొనివ్వాలి. ప్రతిరోజు ఫోన్ చేసి ఏం జరుగుతోంది అని ఆరా తీయడం వల్ల
లాభం కన్నా నష్టమే ఎక్కువ. వారానికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే చాలు. చివరిగా ఈ కథ మనందరి ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. పిల్లల మీద ప్రేమ శ్రద్ధ చూపించడానికి, వాళ్ల జీవితాల్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీతను ఎక్కడ గీయాలి? ఒక్కసారి ఆలోచించండి.